అండ్ గుడ్ మార్నింగ్. ప్రభునామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ఈ ఉదయాన్ని ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? మరి ఈ ఉదయకాల సమయంలో గుడ్ న్యూస్ని ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి యోనా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం. నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో అద్భుతంగా దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇక్కడ యోనా దేవుని యొక్క మాటను వినకుండా చిక్కుకున్నటువంటి పరిస్థితిలో, అనగా మత్స్యము కడుపులో నుంచి ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఏమని అంటే, నేను ఉపద్రవంలో ఉండి ఆయనకు యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చింది. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితిలో యోనా ఉన్నప్పుడు మత్స్యము కడుపులో చేప యొక్క కడుపులో నుంచి ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. అవునా అండి? 3 రోజులు కూడా ఆ యొక్క చేప కడుపులో ఉన్నటువంటి పరిస్థితి. ఈ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం దేవుని యొక్క మాటలు వింటూ ఉంటున్నాం. ఏ యోనా వలె నీవు ఏ ఉపద్రవంలో ఉంటున్నావు, లేకపోతే దేవుని యొక్క మాటను వినకోకుండా నీవు సమస్యను తెచ్చుకున్నటువంటి సందర్భాలు ఏమైనా ఫేస్ చేస్తున్నావా? అలా కాకుండా ఏవైనా పరిస్థితులు కారణంగా సమస్యలు అనేకములు నీ యొక్క చుట్టుముడుతూ ఉంటున్నాయా? భయంకరమైన ఉపద్రవంలో ఉంటున్నావా? అయితే నీవు ఉపద్రవంలో ఉన్నప్పుడు నీవు నీ నుంచి సమస్యను ఫేస్ చేయలేనటువంటి సందర్భంలో ఉన్నప్పుడు, నీవు క్రిటికల్ పొజిషన్లో ఉన్నప్పుడు నీవు నీ యొక్క ఉపద్రవంలో దేవునికి మొరపెట్టినప్పుడు, యోనా వలె దేవునికి మొరపెట్టినప్పుడు తప్పకుండా ఆయన ఏం చేస్తాడు అంటే నీకు జవాబు ఇచ్చేటువంటి దేవుడుగా ఉంటున్నాడు, ప్రత్యుత్తరం ఇచ్చేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నన్ను ఎవరు చూడట్లేదు, లేకపోతే నా బాధను చూసేవాళ్ళు లేరు, నాకు సమాధానం ఇచ్చేవారు లేరు, ఆన్సర్ చేసేవాళ్ళు లేరు అని నువ్వు సతమతమైపోకు. నీవు ఏ ఉపద్రవమైనా సరే, నీవు ఏ పోరాటమైనా సరే, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయగలిగినట్లయితే, దేవుని సన్నిధిలో నీవు కుమ్మరించినట్లు, నీ హృదయంలో కుమ్మరించినట్లయితే ఆయన నీకు ఉత్తరముని ఇచ్చి నిన్ను ప్రశాంతంగా జీవింప చేయటానికి ఆయన నీకు సమయాన్ని ఇస్తాడు, లేకపోతే అవకాశాన్ని ఇస్తాడు. ప్రియ దేవుని పిల్లలా, కాబట్టి నువ్వు దేని గురించి కూడా అధైర్యపడకుండా, భయపడిపోకోకుండా నీవు ఉన్నటువంటి పరిస్థితి నుంచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. నీవు ఉంటున్నటువంటి పరిస్థితిలో దేవునికి ప్రార్థన చేయి. తప్పకుండా ఆయన మీ మనవి అంగీకరించి ఆలకించి నీకు జవాబునిచ్చేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. ఆమె మరి ఉదయకాల సమయంలో అందరం కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్ముడా, సర్వోన్నతుడా, సజీవుడా, సర్వాధికారి, నీకు వందనాలు ప్రభా. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో ప్రభా, ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నీ ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, మంచి ఆరోగ్యములను దయచేయండి ప్రభా. నీకు స్తోత్రములు నాయన. నీ బిడ్డలు ఎదుర్కొంటున్నటువంటి వారు ఉంటున్నటువంటి ప్రతి ఉపద్రవంలో కూడా మీరు వారికి తోడుగా ఉండి తండ్రి వారిని విడిపించి నడిపించి అన్ని విషయాల్లో కూడా తండ్రి మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందించున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హావ్ ఎ గుడ్ డే.